ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అభిషేక స్వరం అనే మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రతిదినం అందించబడుతున్న ఈ కీర్తనల గ్రంథ ధ్యానాలు మీరు వీక్షిస్తూ ఆత్మీయంగా బలపరచబడుతున్నారని నమ్ముతున్నాం. మీలో అనేక మంది మీరు తెలియజేస్తున్న సాక్ష్యాలను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. ప్రియులారా, అలాగే మీరు పంపిస్తున్న మీ ప్రార్థన అవసరతల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభు నిశ్చయంగా మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. విశ్వాసంతో జీవించండి, పట్టుదలతో ప్రార్థన చేయండి, ప్రభు కొరకు ఎదురు చూడండి. ప్రభు చేసే కార్యాలు నిశ్చయంగా మీరు అనుభవించగలుగుతారు. ప్రియులారా, ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథం 120వ కీర్తన మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఈ 120వ కీర్తన యాత్రా కీర్తన అని వ్రాయబడింది. ప్రియులారా, 120వ కీర్తన మొదటి వచనం చదువుతూ ఉన్నాను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ప్రియులారా, ఒక శ్రమ కలిగినప్పుడు భక్తుడు చేస్తున్న ఒక పని ఏంటంటే దేవునికి మొర్రపెట్టడం ప్రారంభిస్తున్నాడు, దేవునికి ప్రార్థన చేయటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మా జీవితంలో నేర్చుకోవాల్సిన ఒక ఉన్నతమైన లక్షణం ఇది. శ్రమలు అందరికీ వస్తాయి, కానీ శ్రమల్లో కొంతమంది ఏం చేస్తారంటే కుమిలిపోతారు, దిగులు పడిపోతారు, ఏడుస్తూ ఉంటారు. ప్రియులారా, ఎంతోమంది ప్రియులారా వారి ధనం పోగొట్టుకున్నప్పుడు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏదైనా వినకూడని వార్త విన్నప్పుడు వెంటనే చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఒక శ్రమ వచ్చినప్పుడు దానిని వీళ్ళ గుండె తట్టుకోలేకపోతుంది. ఆ శ్రమలో వీళ్ళు కృంగిపోయి, బలహీనపడిపోయి, టెన్షన్ పడిపోయి ఆ గుండె ఫెయిల్ అయిపోతుంది, హార్ట్ అటాక్ వస్తుంది, చనిపోతున్నారు. కానీ భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. నేను అందరిలా కృంగిపోయే వ్యక్తిని కాదు, నేను అందరిలా బలహీనపడే వ్యక్తిని కాదు, అందరిలా ఏడుస్తూ కూర్చునే వ్యక్తిని కాదు, నేను ప్రార్థన చేసుకునే వ్యక్తిని. ప్రియులారా, నిజంగా ప్రార్థన చేసుకోవటం ఎంత గొప్ప ధైర్యాన్ని ఇస్తుందో చెప్పడానికి వీల్లేదు. ప్రార్థన గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. కృంగిపోయినప్పుడు మనం లేవనెత్తేది ప్రార్థన, బలహీన సమయంలో మనం బలపరిచేది ప్రార్థన. దేవునితో సహవాసం మన ఆత్మీయ జీవితాన్ని కడుతుంది, మన లేవనెత్తుతుంది. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. దేవుడు జవాబిస్తాడా? ఇవిడ ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడు మనకు జవాబిచ్చే దేవుడు. ప్రియులారా, నిశ్చయంగా నీకు కూడా దేవుడు జవాబిస్తాడు. ధైర్యంగా ఉండండి, సంతోషంతో ఉండండి. మీరు చేసే ప్రతి ప్రార్థన ప్రభు వింటున్నాడు. కీర్తన 65:2 వ్రాయబడుతుంది, ప్రార్థన ఆలకించువాడ సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు. ప్రియులారా, దేవుడు నీ దగ్గరకు వస్తాడు, దేవుడు నీ ప్రార్థన వింటాడు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నీతో ఉంటాడు. నువ్వు ఒక విశ్వాసివైతే దేవుడు నీతో ఉంటాడు. నువ్వు ప్రార్థన చేసుకునే వ్యక్తివైతే ఎప్పుడూ దేవుడు నీతో ఉంటాడు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వ్యక్తివైతే దేవుడు ఎప్పుడు కూడా నీతో ఉంటాడు. ప్రియులారా, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను అని రాయబడుతుంది. 2వ వచనం, యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. ప్రియులారా, ఈ భక్తుడు తన శ్రమ ఏ పరిస్థితిలో కలుగుతుందో దేవుని సన్నిధిలో తను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమేమి తనంత బాధ పెట్టేలా ఉన్నాయంటే, ఒకటి అబద్ధమాడే పెదవులు, రెండవది మోసకరమైన నాలుక. ఈ రెండిటి వలన తను నలిగిపోతూ ఉన్నాడు. ప్రియులారా, మీ మీద ఎవరైనా అబద్ధాలు ఆడి అబద్ధంగా మీ మీద ఉన్నాయి లేని అన్నీ ఎప్పుడైనా మీరు ప్రేమించే వ్యక్తికి, అది మీ భర్తో లేక మీ భార్యో, మీ అత్తో లేక మీ మామో, ఎవరితో ఒకరితోటి గొడవలు పెట్టేశారనుకోండి ఇంట్లో, నిజంగా అది ఎంత బాధ కలిగిస్తుందో కదా ప్రియులారా. అబద్ధమాడే ఆ పెదవుల నుండి నన్ను కాపాడయ్యా, నా ప్రాణాన్ని విడిపించయ్యా ప్రార్థన చేస్తున్నానండి దావీదు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో శ్రమ వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? దిగులు పడతావా? కలవరపడిపోతావా? కంగారు పడిపోతావా? లేక కూర్చొని దావీదులాగా ప్రార్థన చేస్తావు? ప్రభువా, ఈ వ్యక్తి నోరు మూసే, ఈ వ్యక్తికి నోరు తెరవకూడదు, అబద్ధం ఆడే ఈ పెదవులు మూతపడాలంతే, ఇంకొక అబద్ధం కూడా ఆడటానికి వీల్లేదు.
రెండవది, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణాన్ని విడిపించు. ఈ వ్యక్తి ఇంకా మాట్లాడకూడదు. ప్రియులారా, బైబిల్లో మనం గమనిస్తే ఒకసారి పౌలు వాక్యం చెప్తా ఉన్నాడు. ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. పౌలు గద్దిస్తాడు అతన్ని. వెంటనే అతనికి అక్కడ మొగడైపోయాడంట. ఇంకక్కడి నుంచి ఆ వ్యక్తి మాట్లాడలేదు. ప్రియులారా, చాలా ప్రమాదకరమైన విషయం. దేవుని పిల్లలతో కానీ, దేవుని సేవకులతో కానీ నిర్లక్ష్యంగా కానీ, ఇష్టానుసారంగా కానీ మాట్లాడకూడదు. ఎలీషా ఏలియా యొద్ద నుండి తిరిగి వెళ్ళేటప్పుడు బోడివాడ ఎక్కిపోమ్ము అని కొంతమంది చిన్నపిల్లల్లో ఎగతాళిగా మాట్లాడారు. ఎలుగుబంట్లు వచ్చి వాళ్ళని చీల్చేసినాయి అని దేవుని యొక్క వాక్యంలో రాయబడతా ఉంటుంది. ప్రియులారా, ఇలాగ ఎన్నో కార్యాలు అవమానకరంగా మాట్లాడితే దేవుడు ఒప్పుకోడు. దేవుని కానీ, దేవుని సేవకులను కానీ, దేవుని పిల్లలను కానీ. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వానిని నిర్దోషిగా ఎంచడు. బైబిల్ చెప్తున్న మాట. ఆ వ్యక్తి భయంకరమైన పనిష్మెంట్ ఎదుర్కొంటాడంతే. దేవుడు సృష్టికర్త. అబద్ధమాడే పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నిన్ను కాపాడే దేవుడు యేసయ్య. ఆయన ఖచ్చితంగా నిన్ను కాపాడుతాడు. అందుకే దావీదు ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణాన్ని విడిపించు అని ప్రార్థన చేస్తున్నాడు. 3వ వచనం, మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయను, ఇంతకంటే అధికముగా నీకేమి చేయను. ప్రియులారా, మోసం చేసే నాలుకకి దేవుడు ఒకటి చేస్తాడట. నాలుక శరీరమంతట్లో బహు చిన్న అవయవం, కానీ ఇది బహుగా అదిరిపడే అవయవం అట. ఎంత అదిరిపడుతుందో చెప్పడానికి వీల్లేదు. ప్రకృతి చక్రానికి చిచ్చు పెట్టేదట. నాలుక అగ్నియే అని రాస్తాడు యాకోబు. ప్రియులారా, జీవ మరణములు నాలుక వశం అని రాస్తాడు. ఎంత ఉంది నాలుక హిస్టరీ. ఏదోలే చిన్న మాటలే, ఏదో గబక్కనన్నానులే కాదండి. మన నోటి మాట ఎంత ఆశీర్వాదమో అంత భయంకరం కూడా. మంచి మాట మాట్లాడితే అంత ఆశీర్వాదం, చెడ్డ మాట మాట్లాడితే అంత భయంకరం. అందుకని మోసకరమైన నాలుక అయితే ఆయన నీకేమి చేయును. భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. నీకే పనిష్మెంట్ ఉందనుకుంటున్నావు, నీకేమి చేయును అని రాశాడు. కానీ ఆయన నీకేమి చేస్తాడో తెలుసా అని మరొక తర్జుమాలు రాయబడింది. మోసకరమైన నాలుక జాగ్రత్త. నా ఇష్టం, నా నాలుక, నా నోరు అంటున్నావా? నేను మాట్లాడతాను, నా ఇష్టం అంటున్నావా? ఆయన నీకేమి చేయునో నీకు తెలుసా? నాలుక జాగ్రత్త. ప్రే సహోదరుడా, సహోదరి, నీ నాలుక నీది కాకపోతే అది నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి వదిలే. ఒకవేళ నీ నాలుక నీదే అయితే దాన్ని హద్దులో పెట్టుకోవాల్సిన బాధ్యత నీదే. ఎందుకంటే ఈ మోసకరమైన నాలుకకు దేవుడు పనిష్మెంట్ ఇవ్వబోతున్నాడు. ఆ నాలుకను కానీ దేవుడు ఒకవేళ దేనితో అన్న గుచ్చాడనుకో, ఆ నొప్పి నీకు తగలకపోతే నీ ఇష్టం. ఒకవేళ నీకు తగులుతుంది, ఆ నొప్పి మొత్తం నేనే అనుభవించాలి, నాలుక నా శరీరంలో అవయవమే కదా అని కానీ అనుకుంటే నాలుకను కంట్రోల్లో పెట్టుకోవాలి ప్రతి వ్యక్తి. ప్రియులారా, మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయను, ఇంతకంటే అధికముగా నీకేమి చేయను, ఇంతకంటే అధికముగా నీకేమి చేయను అని ఒక చక్కని పనిష్మెంట్ రాస్తున్నాడు. తంగేడు నిప్పులతో కూడిన బాణములను, బలాఢ్యుల వాడిగల బాణములను నీ మీద వేయును. ప్రియులరా, తంగేడు నిప్పులు, ఆ తంగేడు అనేది ఒక చెట్టు. దాన్ని కానీ ఒకసారి దాని కొమ్మలు తీసుకొని, ఎండిపోయిన కొమ్మలు త్వరగా ముట్టుకుంటాయట. త్వరగా ముట్టుకుంటాయి, త్వరగా ఆరిపోవు. త్వరగా ముట్టుకుంటాయి, త్వరగా ఆరిపోవు. అది ఆ తంగేడు, ఆ నిప్పులకున్న ప్రత్యేకత. ఆ తంగేడు నిప్పులతో కూడిన బాణములు వేస్తాయట దేవుడు. అంటే ఎంతో కాలం నీ నాలుక అగ్నిలో కాలబోతుంది. అవును ప్రియులారా, ప్రతి నోటి మాటను గురించి దేవునికి లెక్క అప్పచెప్పాలట. మనుష్యులు పలికే వ్యర్థమైన ప్రతి మాటను గురించి దేవునికి లెక్క అప్పచెప్పాలట. విమర్శ దినం ఒకటి రాబోతుంది. ఆ రోజున నీ నోటి నుండి వెలువడిన ప్రతి మాటకి నువ్వు లెక్క చెప్పాలి. ప్రతి మాటకి దేవుడు తీర్పులు నీకు తెస్తాడు.
దేవుడు తెస్తాడు, తప్పించుకోలేరు. అక్కడ నిలబడి దేవుని సన్నిధిలో మన ప్రతి మాటకు కూడా మనం లెక్కప్ప చెప్పాల్సి ఉంటుందట. తంగేడు నిప్పులతో కూడిన అగ్ని బాణములు, బలాఢ్యుల వాడిగల బాణములు నీ మీద వేయును. బలాఢ్యుల వాడిగల బాణములు. నరకాన్ని చూసిన ఒక వ్యక్తికి వచ్చిన దర్శనం ఏంటంటే, ఒక వ్యక్తి నాలుకని బలవంతంగా దయ్యాలు పట్టుకొని బయటికి లాగేసి బాణాలతో కొడతానయట. ఆ నాలుకని బాణాలతో కొడతానే. ఆ వ్యక్తికి ఎంతో నెప్పిబుట్టి కేకలేస్తున్నాడు, ఏడుస్తున్నాడు. నరకంలో ఉండేది అదే, ఏడ్పు పండ్లు కొరుకుట అంతవరకు రాశారు కానీ ఇంకా డీటెయిల్డ్గా దేవుడు వ్రాయల. కానీ నరకాన్ని కొంతమంది ఆత్మీయులైన బిడ్డలకి చూపించాడు దేవుడు. వాళ్ళు చూస్తే అక్కడ నరకంలో ఉన్న వ్యక్తులు పడే ఆ పనిష్మెంట్, ఆ శిక్ష ఎంత భయంకరమో చెప్పడానికి వీల్లేదు. ప్రియుల, నాలుకను పట్టుకొని కోస్తూ ఉంటారంట రంపాలతోటి. వీళ్ళు కేకలు వేస్తూ ఉంటారు, అది తెగదు, అది తెగదు. ప్రియులరా, మరణం ఇక ఉండదు అక్కడ, అది నిత్య మరణం. శరీరం మొత్తం అగ్నిలో కాలుతున్నా వ్యక్తికి మరణం ఉండదు అక్కడ. ఎందుకంటే ఆత్మకు వస్తున్న పనిష్మెంట్ అది. నిజంగా చాలా భయంకరమైన నిత్య నరకం, చాలా భయంకరమైన. దాని నుండి మనం విడిపించాలనే కదా యేసుక్రీస్తు ప్రభువు తన ప్రాణం పెట్టాడు, తన రక్తం అంతా కార్చాడు. యేసయ్య బలియాగాన్ని ఎవ్వరు నిర్లక్ష్యంగా చూడొద్దు ప్రియులారా. మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయను, ఇంతకంటే అధికముగా నీకేమి చేయను అంటే దాని అర్థం ఏంటంటే, ఏం చేస్తే మారుతావు నాలుక, ఏం చేస్తే మారుతావు? ఇప్పటికి ఆయన నీకు ఎన్నో పనిష్మెంట్లు ఇచ్చాడు, అయినా నువ్వు మారవేంటి? నిజంగా కొంతమంది ఎన్ని దెబ్బలు తింటున్నా కూడా మాట్లాడటం ఆపరు. కొన్ని కుటుంబాలు ఇది జరుగుతుంటుంది. భర్త కొడతానే ఉంటాడు భార్యని, ఈమె తిడతానే ఉంటుంది. తన్నులు తింటానే ఉంటుంది, ఆయన తిడతానే ఉంటుంది. తన్నులు తింటానే ఉంటుంది, ఆయన మాట్లాడుతూనే ఉంటుంది. ఏంటంటే అదొక వీక్నెస్ అంతే. నాలుక అదిరిపడుతుంది, శరీరంలో చిన్న అవయవమే కానీ బహుగా అదిరిపడుతుంది. తగాదాలు రెచ్చగొట్టేది ఏంటి? నాలుకే. గొడవలు ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళని రెచ్చగొట్టేది ఏంటి? నాలుకే. మౌనంగా ఉంటే గొడవ ఉండదు. ఒక వ్యక్తి తిడుతున్నాడు అనుకోండి, రెండో వ్యక్తి మౌనంగా ఉంటే అక్కడ గొడవ ఉండదు. ఈ నాలుక ఎప్పుడైతే ఇంకో మాట అంటుందో, ఇక చూడండి ఈ రెండు నాలుకలు ఒక ఆట ఆడుకుంటుంటాయి. నువ్వు తిట్టావు, నేను తిట్టాను, నువ్వు తిట్టావు, నేను తిట్టాను, నువ్వు తిట్టావు, నేను తిట్టాను, నువ్వు అన్నావు, నేను అన్నాను, నువ్వు అన్నావు, నేను అన్నాను. ఇంకంతే. ఎంత పెద్ద గొడవ అయిద్దో ఆఖరికి అది ఎక్కడికి దారి తీస్తుందో, కొట్టుకోవటానికి, నరుక్కోవడానికి, చంపుకోవటానికి. నిజంగా ప్రియులారా, నోటి మాటలతో ప్రారంభమయ్యేవి. కొన్ని చోట్ల కొన్ని సంఘటనలు విన్నాను. సింపుల్గా ఏదో ఇద్దరు వ్యక్తుల మధ్యలో సరదాగా ప్రారంభమైన ఒక్క నోటి మాట కులాల మధ్యకు వెళ్ళిపోయి, అదొక ఊర్ల మధ్యకు వెళ్ళిపోయి పెద్ద తగాదైపోయి. ఒక వ్యక్తి తగ్గించుకుంటే ఇంత నష్టం ఉండేది కాదే. నాలుక చిన్న అవయవం ప్రకృతి చక్రానికి చిచ్చు పెట్టగలదు. నిజంగా ప్రియులారా, మన నాలుకను చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. నాలుకలో జీవం ఉంది. నాలుకతో దేవుని వాక్యాన్ని చదవాలి. అందుకే నాలుకతో దేవుని వాక్యాన్ని మాత్రమే పలకాలి. బూతులు, సరసోక్తులు, వ్యర్థమైన మాటలు, పోకిరి మాటలు ఇవన్నీ పక్కన పెట్టాలి. ఎప్పుడైతే వాక్యానుసారంగా మన నాలుకను మనం కట్టుకుంటామో, నాలుక ఒక జీవం, నాలుక ఒక శక్తి, దేవుని స్తుతించే నాలుక అది. అప్పుడు నోట్లోండి తీయని నీరు ఊరే బావిగా మన నోరు ఉంటుంది. నాలుక చెడ్డ మాటలు మాట్లాడే నాలుక అయితే ఈ నోట్లోంచి ఉప్పు నీరు వస్తుందట. యాకోబు అంటాడు, ప్రశ్న వేస్తాడు, ఒక్క బావిలోంచి ఎక్కడన్నా ఉప్పు నీరు మంచినీరు కలిసి వస్తాయా బయటికి? ఉంటే ఉప్పు నీరు ఉంటుంది, లేకపోతే చెడ్డ నీరు ఉంటుంది. మరి నోట్లో ఏంటి? వాక్యం వస్తుంది, పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు. అదే టైంలో ఏం మాట్లాడతారో ఇక వాళ్ళకే తెలియదు. వర్ణించలేనంత అసహ్యత కలిగించే మాటలు. ఏమిటి ఇది? ఎలా? అదే మానవుని యొక్క నోరు, అదే మానవుని యొక్క నాలుక. నాలుకకి భయంకరమైన పనిష్మెంట్ ఉంది, జాగ్రత్త. నాలుకను మనం జాగ్రత్తగా కాపాడుకోకపోతే ఈ నాలుకకు వచ్చే పనిష్మెంట్తో మనిషికి కూడా దేవుడు భయంకరమైన పనిష్మెంట్ ఇవ్వబోతున్నాడు నిత్య నరకంలో. తంగేడు నిప్పులతో కూడిన బాణములను, బలాఢ్యుల వాడిగల బాణములను నీ మీద వేయును. ప్రియులారా, నాలుక మీద ఎలాంటి బాణాలు పడతాయట.
నిప్పు పడితేనే తట్టుకోలేదు నాలుక, ఇంకా నిప్పులతో కూడిన బాణాలంటే ఇంకెంత భయంకరమో కదా. అంటే అంత భయంకరాన్ని కలిగించేదే నాలుక. అది మోసకరమైన నాలుక అయితే. 5వ వచనం, అయ్యో నేను మెషెకులో పరదేశినై ఉన్నాను, కేదారు గుడారముల యొద్ద కాపురమున్నాను. ప్రియులారా, ఇక్కడ భక్తుడు మెషెకు, కేదారు అనే 2 ప్రాంతాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మెషెకు అనే ప్రాంతం ఇజ్రాయెల్ దేశానికి ఉత్తరాన ఉన్న ఒక ప్రాంతం. కేదారు అనే ప్రాంతం ఇజ్రాయెల్ దేశానికి దక్షిణాన ఉన్న ఒక ప్రాంతం. అంటే మెషెకులో పరదేశినై ఉన్నాను, కేదారు గుడారం యొద్ద కాపురం ఉన్నాను. అంటే ఉత్తరాన ఉండే ప్రజలకిని, దక్షిణాన ఉండే ప్రజలకిని, అంటే ఇజ్రాయెల్ ప్రాంతానికి చుట్టుప్రక్కల ఉన్న ప్రజలు. అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, కానీ ఎక్కడ ఎవ్వరితో సరైన నీతి న్యాయం నాకు కనిపించట్లేదు. అదే భక్తుడు చెప్తున్నమాట. నేను ఉత్తరానున్న ప్రజలు అంటే ఇరుగు పొరుగు వారు, అంటే మన తోటివారు, మన చుట్టుప్రక్కల ఉండేవారు, మన ముందు ఉండేవారు, మన వెనక ఉండేవారు, మన కుడి ప్రక్క ఉండేవారు, మన ఎడం ప్రక్క ఉండేవారు, ఇలా వీళ్ళందరి మధ్యలో నేను కాపురం ఉన్నాను. కొంతమంది దగ్గర పరదేశినై ఉన్నాను, కొంతమంది గుడారముల యొద్ద కాపురం ఉన్నాను. అంటే ప్రభా, కొన్ని చోట్ల కొద్ది కాలమే ఉండి వెళ్ళిపోదాం అన్నట్టుగా ఉన్నాను, కానీ అక్కడ కూడా గొడవలు పెట్టుకోకుండా వాళ్ళు నన్ను వదిలిపెట్టలే. నాతో గొడవలు పెట్టుకున్నారు, నన్ను బాధ పెట్టారు, నన్ను హింస పెట్టారు. నిజంగా ప్రియులారా, ముఖ్యంగా లోకంలో మనం చూస్తే అనేక రకాలైన పరిస్థితుల్లో ఈ లోకస్తులు గొడవలు పెట్టుకుంటూ ఉంటారన్నమాట. గొడవలు. కొంతమంది గొడవలు అంటే ఎంత సరదానో చెప్పడానికి వీల్లేదు. అదొక శాడిస్ట్ మైండ్ అంతే. ఎప్పుడు ఏదో ఒక దాంట్లో గొడవే, ఏదో ఒక విషయంలో. ఇంట్లో కొంతమంది ప్రియులారా, భార్యాభర్తలు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఏదో ఒక విషయంలో గొడవ పడుతూనే ఉంటారు. ఏమిటంటే అదొక దయ్యం ఆ ఇంట్లో ఏలుబడి చేస్తుందంటే. సమాధానం లేదు అక్కడ. ఉత్తరాన సమాధానం లేదు, దక్షిణాన సమాధానం లేదు. కొంతమందికి ప్రియులారా ఇంటి చుట్టూ గొడవలే, ఎవరితోటి సమాధానం ఉండదు. ఏమిటి అంటే 6వ వచనంలో భక్తుడు అంటున్నాడు, కలహప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించిన వాడను. గొడవలు పెట్టుకునే వాళ్ళతో ఉన్నవాడినయ్యా నేను. వీళ్ళు మంచోళ్ళు కాదు, గొడవలు పెట్టుకునేవాళ్ళు. నిజంగా ప్రియులారా, అలాంటి చోట ఉంటే చాలా భయంకరమైన పరిస్థితి అండి, చాలా కఠినత్వం అంతే. మళ్ళీ ప్రేమించే వారితో ఉండటం చాలా బాగుంటుంది, కానీ గొడవలు పెట్టుకునే వాళ్ళ మధ్యలో ఉండటం, అబ్బో, అది చాలా కఠినాతి కఠినమైన విషయం ప్రియులారా. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా గొడవలు వస్తాయో తెలియదు. ఒక గొడవ జరిగింది అంటే ఆ గొడవ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఒక వ్యక్తి ఇన్వాల్వ్ అయితే ఆ వ్యక్తి ప్రాణం, ఆత్మ, మనస్సు నలిగిపోతాయి. వాళ్ళనే మాటలను బట్టి, వాళ్ళు పెట్టుకున్న గొడవను బట్టి, జరిగిన అవమానాన్ని బట్టి, కలుగుతున్న నష్టాన్ని బట్టి ఎంత బాధ కలుగుతూ ఉంటుందో, ఎంత బాధ. మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. ఏదో తెలియని అదొక ఆవేదన పట్టేస్తుంది. గొడవల్లో ఇంత భయంకరమైన నాశనం ఉంది ప్రియులారా. నేను సమాధానం కోరుతున్నాను, కానీ వాళ్ళందరూ కలహప్రియులు. గొడవలు పెట్టుకోవడం వాళ్ళకి ఇష్టం. కొంతమందికి పక్కోళ్ళ స్థలాలు ఆక్రమించడం ఇష్టం. అన్యాయంగా ఆక్రమించేస్తారు, అవసరమైతే గొడవ పెట్టుకుంటారు. వాళ్ళే కలహప్రియులు. వీడికి గొడవ అంటే సరదా. అంటే గొడవ పెట్టుకొని బెదిరించి భయపెట్టి వాళ్ళకున్న స్థలాన్ని లాక్కుందాం, అదే వీళ్ళ ఆలోచనలు. ముఖ్యంగా వాళ్ళు తల్లిదండ్రులు లేని వారైతే ఒంటి కాలు మీద వెళ్తారు వీళ్ళు. విధవరాండ్రు అయితే, భర్త ఎవరు అండలేకపోతే ఒంటి కాలు మీద వెళ్తారు వీళ్ళు. దోచుకుందాం. ఏం చేస్తారు వీళ్ళు? జాగ్రత్త. వాళ్ళేం మాట్లాడరేమో, దేవుడు మాత్రం నిన్ను వదిలిపెట్టాడు నాన్న, వదిలిపెట్టాడు దేవుడు. ఖచ్చితంగా భయంకరమైన పనిష్మెంట్ అయితే ఉంటుంది. ఇటువంటి వారిని దేవుడు విడిచిపెట్టాడు. ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న ఈ ప్రాంతాలను దేవుడు విడిచిపెట్టలేదు. మెషకు, కేదారు అయినా దేవుడు వాళ్ళని వదిలిపెట్టలే. దేవుడు తన పిల్లల జీవితంలో చేసే కార్యం ఏంటో తెలుసా? శత్రువులందరినీ గద్దిస్తాడు, వాళ్ళందరూ నిర్మూలిస్తాడు, తన పిల్లలకు సమాధానాన్ని కలగజేస్తాడు. దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు.
తన ప్రజలు మాత్రం దీవించబడతారు, తన ప్రజలు మాత్రం వర్ధిల్లుతారు. ఎవరైతే అన్యాయం చేస్తారో వాళ్ళైతే క్షీణించిపోతారండి, క్షీణించిపోతారు. దాంట్లో అనుమానమే లేదు. రోడ్డున పడాల్సిందే, దాంట్లో అనుమానమే లేదు. అందుకే ప్రియులారా, దేవుని విషయాల్లో కానీ దేవుని పిల్లల విషయాల్లో కానీ చాలా భయభక్తులతో ఉండాలి ప్రియులారా. ఏముందులే అని చెలగాటం ఆడకూడదు. వారితోటి గొడవలకు వెళ్ళకూడదు. నిప్పుతోటి ఎవరు గొడవలు పెట్టుకోకూడదండి. నిప్పుతోటి గొడవ పెట్టుకుంటే నిప్పు మన మీద పడినా, మనం నిప్పులో ఏలు పెట్టినా కాలేది మాత్రం మనకే. నిప్పుకి ఏమీ కాదు. దేవుని పిల్లల జీవితం అంతే. వాళ్ళకి ఏది తక్కువ కాదు. ఇచ్చే దేవుడు ఉన్నాడు, ఎంతైనా ఇస్తాడు. నువ్వు తీసుకుంటే మాత్రం నిన్ను వదిలిపెట్టాడు దేవుడు. ఎందుకంటే నువ్వు తన పిల్లలు తీసుకుంటే ఆ తండ్రి ఎలా విడిచిపెడతాడు? అందుకే ప్రియులారా, దేవుని పిల్లలందరూ ధైర్యంతో సంతోషంతో జీవించవచ్చు. ఒకవేళ ఇహమందు ఏదైనా పోయిందనుకో, అంతకు 100 అంతలు ఇచ్చి పరలోకంలో మళ్ళీ ఇంకా దేవుడు గొప్ప సంతోషంతో నింపాలని కోరుకుంటుంటాడు. కాబట్టి ఇలాంటి శత్రువులను చూసి కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ప్రభు మన పక్షాన ఉంటాడు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది ప్రియులారా. 7వ వచనం, నేను కోరినది సమాధానమే, అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధపడుదురు. నిజంగా ప్రియులారా, కొన్నిసార్లు నెమ్మదిగా ఉండాలని కోరుకుంటాం మనం, గొడవలొద్దు, కొట్లాటలొద్దు అని. కానీ అవతలోళ్ళు మనం మాట్లాడదామని మాట నోరు తెరవటం ఆలస్యం గొడవ పెట్టుకుంటారండి, అంతే. ఇది జరుగుతుంది, కొంతమంది జీవితాల్లో జరుగుతూ ఉంటుంది ప్రియులారా. అది చాలా భయంకరమైన బాధ కలిగించే విషయం కదండి. ముఖ్యంగా ప్రియులారా, సమాధానం కోరుకుంటున్నామంటే మనం ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నాం అని అర్థం. పోనీలే అంటున్నాం ఆ వ్యక్తిని, కానీ ఆ వ్యక్తి మాత్రం ఎంత కఠినంతో, ఎంత కోపంతో మన మీద ఉంటారంటే, మనం ఒక్క మాట మాట్లాడితే చాలు, మాట నా నోట వచ్చిన తోడనే వాళ్ళు యుద్ధానికి సిద్ధపడతారట. యుద్ధం అంటే ఏంటి? ఒక పెద్ద ఆయుధాలన్నీ వేసుకొని వచ్చి శత్రురాజు మీద పట్టమే యుద్ధం అంటే. ఒక్క మాట నోరు తెరిస్తే చాలు, ఎన్ని మాటలు వేసుకొని, ఎంత నోరు వేసుకొని, ఎంత తగదాడుతూ, అవసరమైతే మీద కొట్టడానికి వచ్చి ఎంత బలవంతం చేస్తారో చెప్పడానికి వెళ్ళేది. అదే మాట వస్తే చాలు యుద్ధానికి సిద్ధపడినట్టు వస్తారంట. అంటే వీళ్ళేదో ఒక 100 మంది తీసుకొని వస్తే వాళ్ళు ఒక 100 మందిని తీసుకొని వచ్చి కొట్లాటకు వచ్చినట్టు వస్తారట. ఏది? ఈ ఒక్క వ్యక్తి మీద. ఎంత భయంకరం నిజంగా ప్రియులారా. ఈ లోకంలో చాలా విషయాల్లో న్యాయం దొరకదు. అందుకే యేసుప్రభు నేర్పించిన సత్యం ఏంటో తెలుసా? ఎవడైనా నీ పై వస్త్రాన్ని తీసుకొని పోతుంటే వాడిని పిలిచి నీ అంగి కూడా ఇచ్చేయి, పొమ్మని, వాడి కర్మ, పొమ్మని ఇచ్చేయి, నేను నీకు ఇస్తాను. దేవుడు మనకు 2 ఆశీర్వాదం ఇస్తాడు. దేవుడు మళ్ళీ పైకి లేవనెత్తుతాడు. నువ్వు పోగొట్టుకున్నది నీకు లెక్కలేనంతగా, దాన్ని చూస్తే నీకు లెక్కలేనంత స్థితిలో దేవుడు నిన్ను ఉన్నతమైన రీతిలో ఆశీర్వదిస్తాడు. ప్రియ విశ్వాసే, ప్రభు నీకు తోడున్నాడు, ప్రభు నీ పక్షముగా ఉన్నాడు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవ్వడు లేడు. నిలబడలేడు, అంతే. ఎవ్వరు నిలబడలేరు. ఇక్కడ ఈ కీర్తన సారాంశం ఏంటి అంటే, మానవ జీవితంలో శ్రమలు వస్తాయి, కానీ కృంగిపోబాకు, ప్రార్థన చేయటం నేర్చుకో. గొడవలు పెట్టుకునే వాళ్ళు వస్తారు, వాళ్ళందరికీ పనిష్మెంట్ దేవుడు సిద్ధం చేసి పెట్టాడు, నిత్య నరకాగ్నిని. ప్లస్ ఈ లోకంలో వాళ్ళు చేసిన ప్రతిదానికి శిక్ష అనుభవించకుండా ఇక్కడ చచ్చిపోరు, నరకానికి పోయేది వాస్తవం. ఈ 2 ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే మౌనంగా ఉండాలి, మౌనంగా సహించండి, భరించండి. ప్రభు నిశ్చయంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడైతే మిమ్మల్ని విడిచిపెట్టాడు, 2 ఆశీర్వాదంతో మిమ్మల్ని నింపుతాడు. యోబుని ఆస్తి మొత్తం పోయింది, పిల్లలందరూ చనిపోయారు, ఈ బాధ గుండెను పిండేస్తూ ఉంటే స్నేహితులుగా వచ్చిన వాళ్ళు, నువ్వెంత పాపం చేసావో, నువ్వెంత ఘోరమైన పాపం చేయకపోతే ఇంత నష్టం ఒకసారి నీకు కలిగిద్దని ఎన్ని మాటలు అన్నారు. కానీ యోబు మౌనంగా ఉన్నాడు. దేవుడు అన్నిటికీ తగిన సమాధానం ఆశీర్వాద రూపంలో ఇచ్చాడు, డబల్ ఫోల్డ్ బ్లెస్సింగ్. అంతే. ఇప్పుడు అందరికీ ఒక పాఠం ఏంటంటే, యోబు ఏ అన్యాయం చేయలేదు, ఇట్స్ జస్ట్ అన్ ఎగ్జామ్, అదో పరీక్ష అంతే. యోబు పాస్ అయిపోయాడు, మంచి హై పొజిషన్లో ఉన్నాడు ఇప్పుడు యోబు. నిజంగా ప్రియులారా,
ఆత్మీయ జీవితంలో ఎదగండి, ప్రార్థనాపరులుగా ఎదగండి. లోక సంబంధమైన విషయాల్లో కృంగిపోవద్దు, దిగులు పడద్దు. శత్రువుల్ని కీడు చేసినా దేవుడు చూసుకుంటాడు. విడిచిపెట్టండి, మీ ఆత్మీయ జీవితాన్ని ముందుకు సాగించుకుంటూ వెళ్ళండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆదరిస్తాడు. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని లేవనెత్తుతాడు. దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకోండి. ఒక నిమిషం మీకోసం ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఎంతమంది మా ప్రియుల కార్యక్రమం చూస్తున్నారు, మా ప్రియులందరూ మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నారు. బలమైన నీ ఆత్మతో నింపండి ప్రభువా. ముఖ్యంగా అన్యాయం చేయబడిన వారిని జ్ఞాపకం చేసుకోండి. నోటి మాటల చేత నొప్పిని, బాధను అనుభవిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆస్తులు పోగొట్టుకొని అన్యాయం చేత, బలాత్కారము చేత తండ్రి నలిగిపోతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. కోర్టు కేసుల్లో పోరాడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ బిడ్డలకు మీరు న్యాయం తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. ఏ శత్రువులైతే వీరికి విరోధంగా లేచారో వారందరినీ మీరే తరిమి కొట్టండి యేసయ్య. యేసు నామములో వారు తరమబడుదురు గాక. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. కార్యాలు జరిగించండి. బిడ్డలకు నెమ్మది, సమాధానం దయచేయండి యేసయ్య. మేము కోరినది సమాధానమే అన్న వాక్యానుసారం బిడ్డల హృదయాల్లో, జీవితాల్లో నిండైన ఆశీర్వాదాన్ని దయచేయండి. సమాధానం, సంతోషం దయచేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రభు. నీ బిడ్డలకు మీ సహాయాన్ని దయచేయండి, బలపరచండి యేసయ్య. మీ కృపాహస్తం తోడించి నడిపించండి తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను బట్టి స్వస్థపరచండి. ఇప్పటి వరకు ఒక అద్భుతాన్ని జరిగించండి ప్రభు. బిడ్డలు లేని వారికి బిడ్డలను దయచేయండి తండ్రి. గర్భఫలాన్ని అనుగ్రహించండి యేసయ్య. వివాహం కాలేని బిడ్డలకు ప్రభు త్వరగా వివాహం జరగడానికి సహాయం చేయండి తండ్రి. ప్రభా, అప్పుల బాధలో ఉన్న బిడ్డలను ఆదరించండి. వారి అప్పులన్నీ తీర్చండి యేసయ్య. కన్నీటితో ఉన్న వారి లేవనెత్తని వారి కన్నీటిని తొడవండి యేసయ్య. బిడ్డలందరినీ ఆదరించి బలపరిచి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభు నిశ్చయంగా మీ పక్షాన్ని నిలబడతాడు. ప్రభు మీకు సహాయం చేస్తాడు. ధైర్యంతో ఉండండి, విశ్వాసంతో ఉండండి, పట్టుదలతో ప్రార్థన చేయండి. ప్రభు మీ పక్షాన్ని నిలబడతాడు. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మీరు దీవించబడ్డారని నమ్ముతున్నాను, ఆదరించబడ్డారని, బలపరచబడ్డారని నమ్ముతున్నాను. మీరు పొందిన మేళ్ళు, మీ ఆత్మీయ అనుభవాలు తప్పకుండా మాకు తెలియపరచండి. అలాగే ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా మీ వంతు ఆర్థిక సహకారం ఈ పరిచర్యకు అందించండి. ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి. దేవుడు మీకు అందరికీ తోడయుండి నడిపించును, దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. కృప మీకు తోడయుండును గాక. ఆమేన్. అభిషేక అగ్ని మినిస్ట్రీస్ వారు నిర్వహించు అభిషేక అగ్ని ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు. స్థలం అరండల్పేట 15/2 గుంటూరు. తప్పకుండా రండి. మీ ప్రతి ఒక్కరి సమస్యల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించబడండి. ప్రతి ఆదివారం జరిగే ఈ ఆరాధనలో తప్పకుండా పాల్గొనండి. మీ కానుకలు, మీ ప్రేమపూర్వకమైన విరాళాలు మాకు పంపించటకై మా అకౌంట్ నంబర్ 115894442996 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 0003726. మీరు మమ్మల్ని సంప్రదించుటకై మా చిరునామా పాస్టర్ ఎం. జాన్ వెస్లీ, అభిషేక్ అగ్ని మినిస్ట్రీస్, రెడ్ల బజార్, పాత గుంటూరు, గుంటూరు. పిన్ నంబర్ 522001. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకై మా సెల్ నంబర్ 88367676. మరి యొక్క నంబర్ 7075159777. అభిషేకము